అందరికీ నమస్కారము. అస్సలాం వలైకుం. నా పేరు డాక్టర్ హైదర్ అలీ. నేను ఒక డెంటల్ డాక్టర్‌ని. నేను ఎండీఎస్ పెరియోడాంటిక్స్ మరియు ఇంప్లాంటాలజీ అనే డిపార్ట్మెంట్‌లో చేశాను. అంటే ఇది ముఖ్యంగా పళ్ళు మరియు చిగుళ్ళకి సంబంధించిన విభాగము. ఒక సివియర్ టూత్ పెయిన్‌లో నార్మల్‌గా ఒక డెంటిస్ట్ పెర్ఫార్మ్ చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏందనేది ఒకసారి తెలుసుకుందాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మనకు పంటికి 3 పొరలు ఉంటాయి. అంటే దాదాపు ఒక 3 భాగాలుగా ఉంటుంది. ఒక పన్ను బయటున్న పొరని ఎనామెల్ అంటారు. అందులో లోపల ఉండే సెకండ్ లేయర్‌కి డెంటిన్ అని అంటారు. మరియు మధ్య భాగం అంటే పంటి మధ్య భాగానికి డెంటల్ పల్ప్ అంటారు. అంటే అందులో బ్లడ్ వెసల్స్ మరియు నర్వ్స్ ఉంటాయి. అంటే ఒక పంటికి రక్త సరఫరా మరియు ఒక నొప్పిని మనకు సెన్స్ చేసే నర్వ్స్ ఉంటాయి. బయటున్న ఎనామెల్ ఎట్లాగైతే మనకు హెయిర్ లేదా నెయిల్స్ కట్ చేసినప్పుడు ఒక నొప్పి అనేది మనకు తెలియదు. అట్లాగే అందులో ఒక ఇట్స్ సంథింగ్ లైక్ డెడ్ టిష్యూ. ఒక డెడ్ టిష్యూ లాగా దానికి నొప్పి అనేది పెయిన్ సెన్సేషన్స్ లేనియి గానివ్వండి, లేకుంటే రిసెప్టార్స్, సెన్స్ రిసెప్టార్స్, నర్వ్ రిసెప్టార్స్, నర్వ్ సెల్స్ అనేది ఎనామెల్‌లో ఉండదు. అయితే ఒక పన్ను పుచ్చుతుందో, ఎప్పుడైతే ఒక పన్ను డికే అవుతుందో, ఆ డికే బయటున్న పొర ఏదైతే ఎనామెల్ అని చెప్పానో, ఆ ఎనామెల్ వరకు పరిమితం గనక ఉంటే, మనకు నొప్పి అనేది తెలియదు. చాలామంది మనలో చాలామంది "సార్ నాకు పన్ను నొప్పి లేదు" అంటే, ఒక పన్ను నొప్పి దాకా వచ్చాక మనకు సిమెంట్ ఎయండి అని చెప్తారు. కానీ ఒక పన్ను బాగా సివియర్ టూత్ పెయిన్ స్టేజ్‌కి వచ్చిందంటే, మనకు సిమెంట్ స్టేజ్ దాటిపోయింది అని అర్థం. అంటే దానికి ట్రీట్మెంట్ అప్పుడు సిమెంట్ కాదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే ప్రక్రియని చేయాలి. ఆ డికేడ్ అయిన రీజియన్ మొత్తం తీసేసి దానికి సిమెంట్‌తో ఫిల్ చేస్తారు. ఒకవేళ ఆ డికే అనేది, ఆ పుచ్చు అనేది రెండవ పొర ఒకవేళ డెంటిన్‌కి కూడా ఆక్యుపై చేసుకుంటే, ఆ డెంటిన్‌లో ఉన్న డికేని కూడా తీసేసి, డెంటిన్ మరియు ఎనామెల్‌కి సిమెంట్‌తో డెంటల్ సిమెంట్స్ అంటారు. అందులో రకాలుంటాయి. గ్లాస్ ఐరమర్ సిమెంట్, కాంపోజిట్ సిమెంట్స్, ఇంతకుముందు వాడేది అమాల్గమ్ సిమెంట్స్. ఏదైతే పర్టిక్యులర్ సిమెంట్ దానికి కరెక్ట్‌గా ఉంటుందో, ఆ సిమెంట్‌తో మళ్ళా ఆ పన్ను దాని ఫంక్షన్ అంటే మాస్టికేటరీ ఫంక్షన్ నవలడానికి, తినడానికి ఉపయోగపడేటట్టు, ఇంకా పుచ్చు లోపల మధ్య భాగం అని నేను చెప్పినట్టు డెంటల్ పల్ప్ దాకా ఎక్స్‌టెండ్ కాకుండా, నొప్పి దాకా వచ్చి రూట్ కెనాల్ క్యాప్ వరకు వెళ్ళకుండా సిమెంట్‌తో మనకు సరిపోతుంది. ఒక డెంటల్ సిమెంట్‌తో. కానీ ఎప్పుడైతే ఒక డెంటల్ డికే పుచ్చు అనేది, ఒక పన్ను పుచ్చడం అనేది పంటి మధ్య భాగం వరకు చేరితే, అప్పుడు అందులో నుంచి ఇన్ఫెక్షను లోపల అంటే పన్ను చివరి భాగం, వేరు చివరి భాగం దగ్గర చేరి ఆ ఇన్ఫెక్షను, ఆ బాక్టీరియా యాబ్సెస్ అంటే పస్ ఫార్మ్ చేస్తుంది. దానికి పెరియాపికల్ యాబ్సెస్‌గా అని అంటారు. పెరియాపికల్ యాబ్సెస్ అని అంటారు. దానివల్ల సివియర్ టూత్ పెయిన్ వస్తుంది. అప్పుడు పుచ్చుని తీసివేసి సిమెంట్ అనేది వేసినా నొప్పి అనేది తగ్గదు. ఎందుకంటే ఆ బాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ లోపల పంటి వేరు దాకా ఏదైతే పన్ను, వేరు ఎముక జంక్షన్ ఉంటదో ఆ జంక్షన్ వరకు రీచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, దానికి మనము బయట అంటే పంటి బయట సిమెంట్‌తో క్లోజ్ చేసినా కానీ అది నొప్పి అనేది తగ్గదు. అప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ పుచ్చు భాగాన్ని అంతా తీసేసి, కొంచెము యాక్సెస్ ఓపెనింగ్ అంటే ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌లో 3 స్టెప్స్ ఉంటాయి. యాక్సెస్ ఓపెనింగ్ మరియు బయోమెకానికల్ ప్రిపరేషన్, అందులో క్లీనింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ రూట్ కెనాల్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తారు. దాని తర్వాత థర్డ్ స్టెప్‌లో ఆబ్చురేషన్ ఆఫ్ ద రూట్ కెనాల్స్. దాని తర్వాత లాస్ట్ ఫోర్త్ స్టేజ్‌లో క్యాప్ అనేది ఒక పంటికి, ఆ రూట్ కెనాల్ చేసిన పంటికి ప్లేస్ చేస్తాము. ఆ క్యాప్ కూడా ప్రతి ఒక్క కండిషన్స్‌లో అవసరమా? రేర్ కండిషన్స్‌లో అవాయిడ్ చేయవచ్చు. ఎందువల్ల క్యాప్ వేస్తే మంచిది అనేది నేను లాస్ట్‌లో చెప్తాను.